శ్రీ గురుభ్యో నమ. సింహీ అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. ఆంజనేయ మతిపాట లాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరమూల నివాసనం భావయామి పవమాననందనం మనోజీవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆంజనేయం ఈ పదం వింటే భూత ప్రేత పిశాచాలు సైతం పారిపోతాయి. ఎవరికైనా స్ఫోటకం కలిగిందా, పరబాధలు కలిగాయా, ఆంజనేయ స్వామి దర్శనానికి వెళతారు. కామ్య సిద్ధి అవ్వట్లేదా, మంగళవారం రోజున శనివారం రోజున ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ 3 లేదా 11 ప్రదక్షిణలు చేస్తారు. తమలపాకుపై శ్రీరామనామాన్ని లిఖించి ఆంజనేయ స్వామికి సమర్పణ చేస్తారు. ఆంజనేయం చాలా శక్తివంతమైన విద్యాక్రమం. ఈ ఆంజనేయ విధులు చక్కగా ఆచరించనని తెలిస్తే మహామంగళప్రదమైన స్థితిని పొందగలుగుతారు. ఏ భయాన్నైనా నివృత్తి చేసేటువంటి శక్తి ఆంజనేయ నామస్మరణకు ఉంటుంది. హనుమంతుడు, ఈయన వైభవం అంతా ఇంత కాదు. ఏ పేరుతో పిలిచినా కూడా సమర్థవంతమైన ఫలితాలు ఇస్తాడు. ఎటువంటి భయాన్నైనా పారద్రోలతాడు. ఆంజనేయానికి సంబంధించి ఈ కార్యక్రమంలో హనుమ జయంతిని పురస్కరించుకుని ఆ రోజు లగాయతూ ఎటువంటి విధులు ఆచరించడం వల్ల హనుమంతుడి కృపా కటాక్షాలు మన మీద వర్షిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమాన్ జయంతి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఈ కార్యక్రమాన్ని 2 సార్లు చేస్తూ ఉంటారు. ఒకటి హనుమత్ జయంతిని, ఒకటి శోభాయాత్రని. ఇక ప్రత్యేకంగా చైత్ర పూర్ణిమ తిథిని హనుమత్ జయంతి కింద చాలామంది అభివర్ణిస్తారు. చైత్ర పూర్ణిమ లగాయతూ హనుమంతుడి యొక్క సాధనా మార్గంలోకి ప్రవేశించే వారికి అఖండమైనటువంటి ఫలితం ప్రాప్తిస్తుంది. హనుమత్ సాధన ఏ రకంగా చేయాలి, ఇక సర్వులు ఆచరించుకునేటువంటి ఆంజనేయుడి యొక్క మంత్ర విధానం ఇప్పుడు మీకు తెలియజేస్తా. బ్రహ్మచారిగా తనని నమ్ముకున్నటువంటి వారి యొక్క అభీష్టాన్ని నిర్వర్తించడానికి తన సాయశక్తులా ప్రయత్నించేటువంటి వాడు. అవతల పక్కన ఉన్నటువంటి దుష్టశక్తి ఎటువంటిదైనా సరే దానితో యుద్ధం చేసి ఓటమికి గురి చేసి విజయాన్ని ప్రాప్తింపచేసేవాడు ఆంజనేయుడు. ఆంజనేయ సాధన అంటే హనుమత్ సాధన అనేక రకాలుగా చెప్పబడింది. హనుమంతుడికి సంబంధించినటువంటి మంత్ర విధులు ఒక్కో గ్రంథంలో ఒక్కో రకంగా చెప్పబడ్డాయి. హరిమర్కట అనే శబ్దాన్ని ఈ మంత్రంలో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. బాహ్యంగా ఉండేటువంటి శత్రువులే కాదు, ఆంతరంగికంగా మనల్ని బలహీనపరిచే మనలో ఉండేటువంటి శత్రువుల్ని కూడా తొలగిస్తాడు ఆంజనేయుడు. ఎవరి వల్లైనా స్ఫోటకం ప్రాప్తించిందే, నరఘోష, దృష్టి దోషాలు, ఇతరమైన నెగిటివ్ వల్ల మనిషి బలహీనపడుతున్నాడా, ఆంజనేయ మంత్రం వారికో బ్రహ్మాస్త్రం లాంటిది. ఇందులో స్ఫోటకం కలిగితే కనుక ఒక వ్యక్తికి తన స్థాయి నుంచి క్రిందకి బలహీనపడిపోతే కనుక త్వరితంగా మనం చేసుకునే విధానాల్లో సులభమైనది ఆంజనేయం. సులభమైనది అంటే చిన్నదని కాదు, అతి పెద్దది అదే. అంటే చాలా తీవ్రమైనటువంటి ప్రయోగ విధులు కలిగింది కూడా ఆంజనేయం. అటువంటి ఆంజనేయ మంత్రం చైత్ర పూర్ణిమ రోజున ప్రారంభించి కొనసాగించినటువంటి వారికి మంగళప్రదమైనటువంటి ఆంజనేయుడు యొక్క శుభాశీస్సులు వర్షిస్తాయి. చైత్ర పూర్ణిమ తిథి ఏ వారం వచ్చినా సరే ఈ విధానాన్ని ప్రారంభం చేయవచ్చు. 9 రాత్రులు, 11 రాత్రులు, 21 రాత్రులు, 40 రాత్రులు, 90 రాత్రులు, వీటిల్లో ఏది సౌకర్యమో దాన్ని ఎంచుకోవచ్చు. ఇక్కడ సందేహం రావచ్చు, స్త్రీలు ఆంజనేయం చేయొచ్చా? నెలసరి లేనటువంటి సందర్భం అయితే కనుక ఆంజనేయాన్ని ప్రేరణ చేయవచ్చు. నెలసరి రోజుల్లో అంటే మనం దీక్ష, స్త్రీలు ఎవరైనా ఎంచుకున్నటువంటి వాళ్ళు దీక్ష చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ సందర్భానికి నెలసరి వస్తుంది అని ముందుగా తెలిస్తే దీక్ష రోజులు తగ్గించుకోవడం ఉత్తమం. ఇందులో త్రిరాత్రం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. వరుసగా 3 రాత్రుల ప్రమాణాన్ని పెట్టుకుని అమ్మవారికి సంబంధించి కదా రాత్రులు చెప్తారు. ఇక ఆంజనేయం, రాము ఇటువంటి వాటికి అహనాలు చెప్తారు కదా, త్రయాన్నికం చేయొచ్చా అని అనుమానం రావచ్చు. త్రయాన్నికం చేయొచ్చు, త్రిరాత్రము చేయొచ్చు. కొన్ని సందర్భాలలో ఆంజనేయానికి సంబంధించిన మంత్ర ప్రేరణ తీవ్రతరమైన ఫలితాలు ఒసగడం కోసం రాత్రిపూట ప్రేరణ చేస్తారు.
పరప్రయోగ బాధలు కలిగి ఇబ్బంది పడుతున్న వారు ఉంటారు కదా, వాళ్ళు ఆ తీవ్రత నుంచి బయటికి రావడానికి ఈ సాధనని రాత్రి భాగంలో ఎంచుకుంటారు. ఉదయ భాగంలో అల్పాహారం ఫలహారం స్వీకరించి సూర్యాస్తమనం వరకు ఉండి, సూర్యాస్తమనం నుంచి రాత్రి వరకు కూడా, అంటే వాళ్ళకి ఎంతవరకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఓపిక ఉందో అంతవరకు కూడా ఆంజనేయ ప్రేరణ చేస్తారు. తర్వాత రాత్రికి భోజనాదులు పూర్తి చేసుకుని విశ్రమిస్తారు. ఈ విధానం కూడా ఆంజనేయ సాధనలో చెప్పబడింది. ఇక ఇప్పుడు నేను చెప్పేటువంటి విధానం మహామంగళప్రదమై ఎటువంటి స్ఫోటకాన్నైనా బలహీనపరుస్తుంది. అందుచేతను ఉదయ భాగంలో చేసుకోవచ్చు. బ్రాహ్మీ లగాయతు ఉదయం సుమారుగా 3:30 నుంచి ఈ సాధనా క్రమాన్ని ఒసగరం ప్రారంభం చేయవచ్చు. ఉదయ భాగాన్ని ఎంచుకుని సూర్యోదయం అయిన తర్వాత అయినా ప్రారంభం చేయొచ్చు. ఎలా చేసినా కానీ ఇది ఉదయ భాగానికి పరిమితి చేయడం చాలా ఉత్తమం. ఈ మంత్ర విధానాన్ని ఎంచుకుని సాధన చేయడానికి రుద్రాక్షమాల ఉపయోగించండి. రుద్రాక్షమాలతో కనీసంగా రోజుకి 10 మాలలు జపం చేయండి. ఈ మంత్రము పంచముఖ ఆంజనేయానికి సంబంధించిన ప్రధాన మంత్రరాజంలోది. దీనికి న్యాసాలు ఉన్నాయి, కానీ ఈ విధంగా చేసేటువంటి వారికి న్యాసం అవసరం లేదు. పంచముఖ ఆంజనేయ స్వామి మంత్రంలో హనుమంతుడితో పాటుగా రామసీతలు కూడా ఉంటారు. ఎందుచేతనంటే హనుమంతుడి వల్ల చాలా తీవ్రమైన కోపం కలుగుతుంది శరీరానికి. ఆవలింతలు వస్తూ ఉంటాయి. జపం చేస్తున్నప్పుడు సాధారణంగా చాలామందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి, కానీ ఇందులో వచ్చే ఆవలింతలు చాలా భిన్నంగా ఉంటాయి. మీరు గమనించారా? ఆంజనేయ సాధన చేసేటువంటి వారి ఆవలింత ఎలా ఉంటుందో అది వింటేనే చాలా పెద్ద శబ్దం అన్నమాట. ఓ యుద్ధం చేయడానికి వెళ్తున్నవాడు గర్జించినట్టుగా ఉంటుంది. అంతంత ఆవలింతలు వస్తూ ఉంటాయి. తర్వాత తాంబూల చరవణం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆంజనేయానికి సంబంధించిన సాధకులు. కానీ సాధనా కాలంలో కాదు, సాధన పూర్తయిన తర్వాత మంత్ర లక్షణాలన్నీ కూడా శరీరం మీదకి ఆపాదించబడిన తర్వాత మాత్రమే అటువంటి తాంబూల చరవణాలు చేస్తూ ప్రశ్న చెబుతూ ఉంటారు. ఆంజనేయ మంత్రాన్ని ఎంచుకుని ప్రశ్న చెప్పేటువంటి వాళ్ళల్లో 90% నాణ్యమైనటువంటి సమాధానాలు ఉంటాయి. మనం ఏదైనా తెలుసుకోవడానికి వెళితే వాళ్ళ నుంచి వచ్చిన పదాలు ఏవైతే ఉంటాయో 90% వరకు కూడా నిజమైనవై ఉంటాయి. అందుచేతను ఆంజనేయం వల్ల లభించినటువంటి సమాధానం, అంటే అటువంటి సాధకులను ఆశ్రయించి మన సమస్యను తెలియజేస్తే వారి నుంచి వచ్చినటువంటి స్పందన ఏదైతే ఉంటుందో అది చాలా నాణ్యమైనది, నిజమైనది అని అర్థం. ఈ ఆంజనేయ సాధన మీరు చేయొచ్చు. చైత్ర పూర్ణిమలగాయతూ ప్రారంభం చేయండి. దాని తర్వాత నుంచి వచ్చే ప్రతి మంగళవారం రోజున ఈ సాధన వసగండి. ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు పురుషులు, కానీ బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. బ్రహ్మచర్యం పాటించలేనటువంటి వాళ్ళు, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు మంగళవారాలకి ఈ నియమాన్ని పరిమితం చేయండి. మంగళవారం ఉదయం చక్కగా స్నానం చేసి దీపారాధన ఆవు నెయ్యితో వెలిగించుకుని లమిత్యాది పంచోపచార పూజ చేయడం. ఇందులో చాలామంది ఏం చేస్తారో తెలిసిన, వారానికి ఒక్కరోజే చేస్తున్నాం కదా, ఈ రోజున అప్పాలు నైవేద్యం పెడదామని నివేదన చేస్తూ ఉంటారు. ఆంజనేయుడికి మధురమైనటువంటి అప్పాలంటే చాలా ఇష్టం. కొంతమంది, అంటే కొన్ని ప్రాంతాలలో వడమాల అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు. వడ అంటే రంధ్రం లేనిది, కాకపోతే ఇప్పుడు వేసేదంతా కూడా గారెల మాల అన్నమాట. గారెల మాల దేనికి వేస్తారంటే కాలభైరవుడికి. ఆంజనేయానికి వేసేది వడమాల. వడ అంటే ఇదివరకు చేసేవారు, దానికి రంధ్రం ఉండదు, గారెలాగే ఉంటుంది, ఆ వడ అన్నమాట. దాంట్లో కాస్త శనగపప్పు ఇవి కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇక మసాలా దినుసులు అవి వేస్తే మసాలా వడ అంటూ ఉంటారు దాన్ని. అది కాదు, సాధారణమైనటువంటి వడ అన్నమాట, దాన్ని వేస్తూ ఉంటారు. వాస్తవంగా ఆంజనేయ స్వామికి ఇష్టమైంది అప్పాలు. అవి అరిసెల్లా ఉంటాయి, మధ్యలో తీయటి పదార్థం ఉంటుంది, దాన్ని నివేదన చేస్తారు. పానకాలు కూడా నివేదన చేస్తారు. వారానికి ఒక్కరోజేమి పూజ కొనసాగుతోందా ఈ విధానం, అప్పుడు మీరు అప్పాలు వండి చక్కగా నివేదన చేసే ప్రయత్నం చేయండి. అలాంటివి ఇంట్లో ఆ వారం రోజున, మంగళవారం రోజున తయారు చేసి సిద్ధపరిచి జపం చేయాలంటే సమయం సరిపోవట్లేదంటే ఒక కొబ్బరికాయ కొట్టి చక్కగా ఆంజనేయ స్వామికి తాంబూలం, ఒక తాంబూలం సిద్ధపరిచి, సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి తాంబూలం, జాజికాయ, జాపత్రి, లవంగాలు, యాలకులు, పచ్చకర్పూరం, దీంతో ఒక తాంబూలాన్ని సిద్ధపరిచి ఆంజనేయానికి నివేదన చేయొచ్చు. తాంబూలం అనేది నివేదన అనంతరం ఇచ్చేటువంటి ఒక సంప్రదాయం అన్నమాట. నైవేద్యంలో కొబ్బరికాయ, చలిమిడ, వడపప్పు కూడా పెట్టచ్చు. పానకం అనేది సాధారణంగా రాములు వారికి కూడా పెడతారు, అలాగే ఆంజనేయానికి కూడా పెట్టచ్చు. ఈ చిన్న చిన్న నివేదనలు చేసి జపానికి ఉపక్రమించండి. 10 మాలలు కనీసంగా చేయండి. మంత్రం చెప్తున్నాను, ఇందులో ప్రణవంతో కూడింది ఉపదేశపూర్వకంగా గ్రహించాలి. ప్రణవం లేనిది సరువులు కూడా ప్రేరణ చేయొచ్చు, స్త్రీలైనా పురుషులైనా. హ్రీం హరిమర్కట మర్కటాయ నమః. హ్రీం హరిమర్కట మర్కటాయ నమః.
హ్రీం హరిమర్కటమర్కటాయ నమః. ఈ జపాన్ని సహస్రాధికం 1000 దాటి చేయండి. దీక్షగా చేయాలనుకుంటున్నారా? 10 రోజులు ఎంచుకోండి. ఈ 10 రోజులు బ్రహ్మచర్య వ్రత నియమాన్ని పాటించండి, శ్రద్ధగా చేయండి. గృహస్థాశ్రమంలో ఉన్నవారైనా సరే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వెసులుబాటు చూసుకుని, వాళ్ళ సౌకర్యాన్ని చూసుకుని దీక్ష ఉపక్రమించండి. ఆంజనేయ స్వామి మాల వేసుకుంటున్నారా? కేవలం నామస్మరణ మాత్రమే చేస్తున్నారా? ఇక మీదట ఈ విధంగా చేసే ప్రయత్నం చేయండి. దీక్ష అనేది మనల్ని మనం నియంత్రించుకోవడం కోసం వేసుకునేటువంటి మాలధారణ. అంటే చాలామంది ఆంజనేయం దీక్ష చేస్తున్నాం, మాల వేసుకున్నాం అంటారు కదా. ఆ సమయంలో ఈ మంత్రాన్ని ప్రేరణ చేస్తే ఆశించినటువంటి దానికన్నా ఇంకా ఉత్తమమైన ఫలితాలు ప్రాప్తిస్తాయి. చైత్ర పూర్ణిమ మన జీవితాలలో శోభాయమానమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటువంటి రోజుగా భావించండి. ఆంజనేయ సాధనకు ఉపక్రమించండి. ఈ ఒక్క మంత్రం ఎటువంటి స్ఫోటకాన్నైనా సరే కబళించి వేస్తుంది. మరలా స్ఫోటకం ప్రయోగించబడినా సరే శరీరానికి దరిదాపులకు రానివ్వకుండా ఆపగలుగుతుంది. ఈ విధానాన్ని ప్రయత్నించి చూడండి, మంగళప్రదమైన ఫలితాలు పొందండి. సర్వేదనాశుకునో భవంతు. అహం కమలానందనాథ.